శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 40వ భాగం. ఆర్థికాభివృద్ధి వల్ల వివాహ వ్యవస్థలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, రెండవ చివరి భాగం. నిజం చెప్పండి, మనకి భార్యాభర్తల బంధం పట్ల గౌరవం ఉందా? ఉంటే భార్యాభర్తల మధ్య తగువులు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఆ తగువులు తీర్చడం కోసం మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? ఒక చెన్నై మహానగరంలోని మహిళా కోర్టుల్లో గత 4-5 సంవత్సరాలుగా 10-15 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయట. ఎందుకని? మన దేశం మొత్తం మీద పరిస్థితి ఏమిటి? దేశంలో అధిక శాతం జనాభా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, కానీ కొంతమంది సాంప్రదాయ కుటుంబీకులు, పెళ్లి చేసుకోవటం తప్ప వేరే గత్యంతరం లేని కొంతమంది పేద మధ్యతరగతి వారు మాత్రమే ఆ వివాహ బంధాన్ని గౌరవిస్తున్నారు. అలాంటి వారు కోర్టుకు వెళ్ళడం లేదు. అలాగే ఆర్థికాభివృద్ధి ఫలాలు అనుభవించేవారు, ఆర్థిక స్వేచ్ఛ దొరికిన మహిళలు, కొత్త భాగ్యవంతులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ వారిలో కొందరు మేము నాగరికులమే, మేము సాంప్రదాయ కుటుంబీకులమే అని సమాజాన్ని నమ్మించడానికే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారేమో. వారి దృష్టిలో పెళ్ళి కూడా ఓ వ్యాపారమేనేమో, పెళ్ళి కూడా డబ్బు సంపాదనకి ఓ మార్గమేనేమో. సరిగ్గా మనం ఈ విషయాలు ప్రస్తావించుకునే సమయంలో, అంటే ఓ ప్రముఖ దినపత్రికలో, అంటే 15/11/2013 సంవత్సరంలో వచ్చిన ఓ వార్త, తనను తన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యను, అత్తను హతమార్చాడు. సికింద్రాబాద్లో జరిగింది. వివరాల్లోకి వెడితే 2010 సంవత్సరంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అతనికి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం కలిగి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారట. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు 15 మందిపై బెంగళూరు కోర్టులో 498A సెక్షన్ కింద ఆమె కేసు పెట్టిందట. అతని ఉద్యోగం నుంచి తీయించేసింది. దాంతో అతను సికింద్రాబాద్ వచ్చేశాడు. ఆ తర్వాత అతనికి ఆమెకు ఇదివరకే మరో వ్యక్తితో పెళ్ళయిందనే విషయం తెలిసి మరి కాస్త గొడవలు ముదిరాయట. అప్పుడు ఆమె మళ్ళీ బెంగళూరు కోర్టులో తన భర్త తనతో సంసారం చేసేలా ఉత్తర్వులు ఇవ్వమని కేసు వేసింది, సాధించింది. హైదరాబాద్ వచ్చి భర్తతో కలిసి కాపురం పెట్టింది. పోలీసుల జోక్యంతో కొద్ది రోజులు కాపురం సాగినా రోజూ గొడవలే. రోజూ పోలీసులకు ఫిర్యాదు చేసేదట. దాంతో మళ్ళీ విడిపోయి అతని తల్లితో అతను, ఆమె తల్లితో ఆమె వేడు కాపురాలు పెట్టారట. అయినా నిత్యం భార్య వేధింపులు అధికమవడంతో, కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి కరువవడంతో ఆ రోజు తల్లి కూతుళ్ళు వచ్చి తమతో గొడవ పడుతూ ఉండడంతో పథకం ప్రకారం మేనమామతో కలిసి వాళ్ళిద్దరినీ హతమార్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి పైన జరిగిన కథ అంతా చెప్పాడు అతను. మనం ఈ సంఘటన ఎందుకు ప్రస్తావించుకున్నామంటే అందుకు మనకి వేరే కోణం ఉంది. ఒక్కసారి పై సంఘటన పరిశీలిస్తే భార్యాభర్తలిద్దరూ ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారే, ఆర్థిక సంపన్నులు, మంచి ఉద్యోగస్తులు. గోదావరి జిల్లాల భాషలో చెప్పాలంటే బాగా బలిసినోళ్ళు. బలుపు తీరాక బలుపు ప్రదర్శించడం అంటే ఇదే. మరో కోణం ఏమిటంటే ఇలాంటి వాటిల్లో పరోక్ష నేరగాళ్ల పాత్ర కూడా ఉంటుంది. ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు అధిక సంపాదన లేదా పై సంపాదన గల ఉద్యోగుల కోసమే ఎందుకు చూస్తున్నారు? గతంలో కూడా ఆడపిల్లని కలిగిన కుటుంబంలో ఇవ్వాలని భావించేవారు. అప్పుడు ఇలాంటి గొడవలు లేవు. ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటి?
ఇప్పుడు ఆస్తులు చూడడం లేదు, అవి లేవు. ఆడంబరంగా బతకడానికి నెలసరి ఆదాయం అధికంగా సంపాదించేవాడు కావాలి. అలాంటి వాళ్ళు తక్కువగా ఉండడం, అందరూ అలాంటి సంపాదన పరులే కావాలని వారి వెంట పడడంతో వారికి డిమాండ్ పెరుగుతోంది. ఎంత డిమాండ్ అంటే అతగాడికి పెళ్ళయిందని తెలిసినా ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకో, ఎక్కువ కట్నం ఇస్తా ఉంటున్నారు. ఇది తగునా? అలా ప్రలోభ పెట్టేవారు కూడా నేరస్తులే కదా. కాస్త తక్కువ జీతగాడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయరు? ఎందుకు అలా చెయ్యరంటే సోషల్ స్టేటస్ అడ్డొస్తుంది. స్తోమత లేకపోయినా అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇచ్చి చేశామంటే ఘనంగా ఉంటుంది. ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అవసరమా? మరో కోణం ఏమిటంటే వివాహ బంధం పట్ల ఉండవలసినంత శ్రద్ధ లేకపోవడం. అమ్మాయి కాపురం కూలిపోకుండా చట్టాలు కాపాడతాయన్న ధీమా ఓవైపు, ఒకవేళ కూతురు కాపురం కూలిపోయినా ఆమెకేం ఢోకా లేదన్న ఆర్థిక భరోసా మరోవైపు పనిచేస్తున్నాయి. అంతేగాని కూతురు కాపురం కలకాలం చల్లగా ఉండాలని పూర్వీకులు భావించినంత సీరియస్గా ఈ తరం వాళ్ళు భావించడం లేదు. అధిక సంపాదనాపరులైన మగపిల్లలు డిమాండ్ ఉంది కదా అని అధిక కట్నం కోసం, ఎగస్ట్రా కట్నం కోసం ఇంకో పెళ్ళి చేసుకోవాలనుకోవడం, వివాహ బంధాన్ని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చేయడం సమంజసమా? అసలు అలాగే ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలు, ఇంకా ఆర్థిక వెసులుబాటు గల ఆడపిల్లలు ఆడంబరంగా బతకాలని, తమ మాటే నెగ్గాలని, తన భర్త తన చెప్పు చేతల్లో ఉండాలని ఆధిపత్య ధోరణితో కాపురాలు రచ్చరచ్చ చేసుకోవడం సమంజసమా? వీటి ప్రభావం ఇతరత్రా అమాయక యువత యువకుల కాపురాలకు కూడా సోకుతోంది అని గ్రహించరా? మనం మచ్చుకు ఒక్కరోజు వార్తల్లో వచ్చిన సంఘటనని మాత్రమే ప్రస్తావించుకున్నాం. వాస్తవానికి రోజు వార్తాపత్రికల్లో, వార్తా ఛానళ్లలో ఇలాంటి సంఘటనలు అసంఖ్యాకంగా వస్తున్నాయి. ఇంకా వివాహేతర సంబంధాలు, హత్యలు, సామూహిక అత్యాచారాలకు సంబంధించిన వార్తలు నిత్యం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చదువుతూ బాధపడుతున్నాం. అంతకు మించి ఏం చేయలేకపోతున్నాం. మరెందుకు చర్చించుకుంటున్నాం అంటే సదరు తప్పులు చేస్తున్నవారు కూడా మనలోనే ఉన్నారు. ఇలా అప్పుడప్పుడైనా మన లోటుపాట్ల గురించి మనలో మనం అరమరికలు లేకుండా చర్చించుకుంటే సదరు తప్పులు చేసేవారు వారు చేసిన తప్పులు బహిరంగంగా ఒప్పుకోకపోయినా వారి మైండ్ సెట్ మార్చుకుంటారని, మిగిలిన వారు అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారని చిన్న ఆశ. పెళ్లి చేసుకుంటే ఎగస్ట్రా కట్నం కోసం ఏడిపించే భర్త వస్తాడేమో అని ఆడపిల్లల భయం, తన ఆధిపత్యం కోసం తప్పుడు కేసులు బనాయించే భార్య వస్తుందేమో అని మగపిల్లల భయం. దాంతో పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. స్వస్తి.